భూసేకరణలో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలి. వంగల భూసేకరణలో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలి. వంగల భూసేకరణలో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలి. వంగల భూసేకరణలో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలి. గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు 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 చేయాలి. వంగల పెట్రో యూనివర్సిటీలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలి. వంగల పెట్రో యూనివర్సిటీ తీర్పులు హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. హైకోర్టు వెంటనే అమలు చేయాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పును జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి. పెట్రోలియం యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి. కోర్టు తీర్పుకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలి. కోర్టు తీర్పుకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలి. కోర్టు తీర్పుకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలి. సబ్బవరం మండలంలోని వంగలి గ్రామంలో 2016-2017లోని ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పెట్రో యూనివర్సిటీకి భూసేకరణ చేపట్టింది. ఈ భూసేకరణ రైతులందరూ కూడా దీన్ని పూర్తిగా సంపూర్ణంగా వ్యతిరేకించారు. అయినా కానీ ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కునేదానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది. దీనికి వ్యతిరేకంగా గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రమించినటువంటి జరిగింది. ఆశ్రమించి ఈనాటికి వాళ్ళు మార్చి 21వ తారీఖున కోర్టు ఫైనల్ తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఏదైతే 2013 భూసేకరణ చట్టం ఉందో ఆ భూసేకరణ చట్టాన్ని కట్టుబడి వడ్డీతో సహా రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ భూమి మీద ఆధారపడినటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ కూలీలకి వాళ్ళు పూర్తిగా 5,50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పులో కూడా 4 వారాల్లోనే జిల్లా కలెక్టర్ గారు ఈ సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది. ఏదైతే ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం చేసిందో ఆ చట్టం చేసినటువంటి ప్రభుత్వమే కోర్టు తీర్పుకి 9 ఏళ్లు పట్టినటువంటి పరిస్థితి అమలు చేయడానికి 9 ఏళ్లు పట్టింది. ఆ ప్రభుత్వమే కోర్టు తీర్పును అమలు చేయలేనటువంటి దుస్థితిలోనే ఈ పాలక వర్గాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ కోర్టు తీర్పును అమలు చేయడం కోసం జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారు వచ్చి వెంటనే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా వెంటనే 2013 భూసేకరణ చట్టం ప్రకారం వెంటనే వాళ్ళ నష్టపరిహారం వడ్డీతో చెల్లించాలి, కూలీలు ఆదుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వం చేయకపోతే మేము ఈ జిల్లా కలెక్టర్ గారి మీద కంటెంప్ట్ కోర్టుకి వెళ్లవలసి వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతులు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసి ధర్నా చేసి మెమోరాండం ఇచ్చి ఈ రోజు స్పష్టం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే పరిగణలో తీసుకోకపోతే మేము ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం, కోర్టును ఆశ్రమించి జిల్లా కలెక్టర్ గారి మీద కంటెంప్ట్ కోర్టు వేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తా ఉంది.